నమస్తే అండి. సార్ ఏంటి సార్ ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి సుమారుగా ఒక సంవత్సర కాలం ఏదైతే పూర్తయింది. ఈ పాలన గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? పరిపాలన బాగానే ఉంది. సంక్షేమ పథకాలు కూడా బాగానే ఉన్నాయి. అభివృద్ధి బాగా చేస్తున్నాడు. ఇటు బస్సు సౌకర్యం ఒకటి లేదండి. అమరావతి దాకా బస్సు కావాలి. రాజధాని ప్రాంతానికే బస్సుకు సౌకర్యం లేదంటారా? అసలు లేదు. 15 సంవత్సరాలు ఎత్తేసి బస్సు. అమరావతి బస్సు లేదు. అమరావతికి బస్సు లేదు ఇప్పుడు వరకు లేదు. 15 సంవత్సరాలు అవుతుంది. అదే స్కూల్ బస్సు ఒకటి నీరుకొండ దాకా పెడుతున్నారు. సాయంత్రం ఒక టిప్పు, ఉదయం ఒక టిప్పు. అది ఓన్లీ స్కూల్ పిల్లల వరకే. పైకి బస్సు లేదు. ప్రయాణికులు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇంకేంటంటారండి సంక్షేమాల సంగతి ఏంటంటారు? సంవత్సర కాలం వ్యవధిలో ఏదైతే ప్రజలకు ఎలక్షన్ల ముందు ఇచ్చిన మాట ఏదైతే ఉందో దాన్ని నిలబెట్టుకున్నారంటారా బాబు గారు? కొన్ని అమలు పడుతున్నారు, కొన్ని అమలు పడట్లా. అమలు పరచట్లేదు. ఏం అమలు పరచలేదంటారు? అమ్మఒడి అందరికీ పడాల. అమ్మఒడి తల్లికి వందనం అందరికీ పడలేదు. అందరికీ పడాల. ఆటో వాళ్ళకు కూడా 15,000 అన్నాడు. 15,000 వాహన మిత్ర జగన్ గారు ఎంత ఇచ్చారండి? 10,000 ఇచ్చాడు. ఈయన 15 అన్నాడు, ప్రకటన చేశాడు. 15,000. ఓకే, అది లేదు. ఇంకా రోడ్లు బాగానే ఉన్నాయి. మరి గ్యాసులు ఉచితంగా కూడా కొంతమంది పడుతున్నాయి, కొంతమంది పడతలా. గ్యాస్ డబ్బులు కూడా పడతలా. సంవత్సరానికి 3 సిలిండర్లు అన్నారు కదా. ఏది తీసుకుంటున్నాం కానీ ఆ డబ్బులు మాత్రం పడతలా. కొంతమంది పడుతున్నాయి, కొంతమంది పడతలా. మరి ఎందుకైనా తెలియదు. ఈ ఉచితంగా బస్సు ప్రయాణం, మహిళలకి బస్సు సౌకర్యం అన్నారు కదా ఉచితంగా, దాని పరిస్థితి ఏమైంది? ఉచితంగా బస్సు ప్రయాణం పెడితే బాగానే ఉంటుంది. ఆటో వాళ్ళకి కూడా సేఫ్టీగానే ఉంటుంది. ఆటో వాళ్ళు కూడా సేఫ్టీగా ఉంటుంది. సర్వీస్ పెరిగిద్ది, ఆటో వాళ్ళు కూడా పెరిగిద్ది సర్వీస్. అది మళ్ళీ అమల్లోకి వస్తుందంటారా? వాళ్ళు చేసేదాన్ని బట్టి అమలు పరుస్తారంటే ఆగస్టు 15కి అన్నారు. వేస్తారో తెలియదు మరి. ఇంకా రేపు ఆగస్టు 15కి. పోయినసారి కూడా అంతే చేశారు. అది రాలేదు మటుకు అమల్లోకి. ఇంకా 18 సంవత్సరాలు నిండితే చాలు, 18 సంవత్సరాలు నిండితే చాలు ప్రతి మహిళకి 1500 అన్నారు కదా, దాని ప్రస్తావన ఏమన్నా? ఇంత మటుకే అమలు పరచలేదుగా. అవి కూడా రాలా. 45 సంవత్సరాలకు పెన్షన్ అన్నారు, అవి రాలా. నిరుద్యోగ వృత్తి అన్నారు. నిరుద్యోగులు కూడా ఏముండే ఉద్యోగాలు ఏమి లేవు కదా. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానన్నారు కదా నారా లోకేష్ గారు. ఏది ఇంత మట్టుకి అవ్వలేదు. ఏమి వదలలేదు మరి. ప్రభుత్వ పాలన అయితే అలా ఉందంటారు ఇప్పటికీ.